మరలా మందిరంలో ప్రవేశపెట్టారు. గ్రంథం తెలియజేస్తున్నది, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ సాయంమైన చల్లటి చక్కటి సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారములతో నాకు ఇష్టం. ఈ సమయం బట్టి వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలం ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ ఈ దినము మన జీవితాల్లో దేవుడు మరి ఒక మంచి దినాన్ని ఇచ్చాడు. యాక్చువల్గా ఈరోజు నా టైం కాదు, బట్ ప్రభు చిత్తాన్ని బట్టి రావాల్సి వచ్చింది. దేవుడు మనందరినీ ఆల్మోస్ట్ 6 మాసాలు, ఇది 180వ దినము. ఇంకా 365 రోజుల్లో 180 పోతే ఇంకా 185 దినములు ఉంటాయి. సో దేవుడు మనందరినీ 6 మాసాలు కాపాడినందుకు మనము ప్రభుకు బిగ్గరగా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేశాం. సో ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఒకవేళ మీకు ఎక్కువగా అంటే క్రిస్టియన్ క్యాలెండర్ అంటారు, క్రైస్తవ క్యాలెండర్లో ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటంటే చరిత్రలో అపోస్తలుడైనటువంటి పౌలును, అపోస్తలుడైనటువంటి పేతురుని, ఇరువురిని ఒకే రోజు అనగా ఇద్దరు కూడా హతసాక్షులైనటువంటి దినం ఈ దినం. సంవత్సరము ఒకవేళ 64 నుంచి 63 మధ్యలో ఏదైనా కావచ్చు, కానీ డేట్ అయితే జూన్ మాసం 29. ఇది ఒక జ్ఞాపకార్థంగా ఎక్కువగా క్యాథలిక్ చర్చెస్లలో చేస్తుంటారు. మనమైతే క్యాథలిక్స్ కాదు, కానీ వారి వల్ల ప్రపంచము సువార్తను వినగలిగింది. వారు చేసినటువంటి కృషి, వారి విశ్వాసంలో నుంచి ఇది మనం కొన్ని మాటలు నేర్చుకుంటాం. చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేక ఎంతోమంది మనం చూస్తాం. ఒకవేళ వారు టీవీ యాంకర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు. ఫ్రాన్స్లో ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్ ప్రీస్టులు కూడా చనిపోతూ ఉన్నారు. ఒకవేళ నేను అనుకుంటాను, వారికి నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే, ఒకవేళ వారికి భార్య ఉంటే ఆలోచన చెప్పేది. నా భార్య నాకు ఆలోచన చెప్తుంది. వారు వివాహం చేసుకోకూడదన్న ఆలోచన వారికి ఎవరు చెప్పారు? ఎందుకు భద్రతను అనుభవించాలి, ఎందుకు చనిపోవాలి? ఒకసారి ఆలోచించి. దావీదుకు కష్టం రాలేదా? ఏమన్నాడు ఆయన? యెహోవా నన్ను కఠినంగా శిక్షించను, కానీ మరణమునకు నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరిస్తాను. సో ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే, విశ్వాసం కొరకు చనిపోయిన వారిని హతసాక్షులు అంటారు. జీవితం అనే ఆ విశ్వాసంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకునే వారిని పిరికి పందులు అంటారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదు. వార్తాపత్రికల్లో చూడండి, క్రైస్తవ పేరుతో. ఇది మనము విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఇతర వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా పేతురు గురించి చూస్తాం. పేతురుకు 3 పేర్లు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? సీమోను, కేఫా, పేతురు. సీమోన్ అంటే అర్థం ఏంటి? సీమోన్ అంటే ఏ లాంగ్వేజ్లో ఉన్నదని ఎవరికైనా తెలుసా? సీమోన్ అనేది హెబ్రీ భాషలో షమా అంటే గాడ్ హర్ట్స్, గాడ్ హ్యాస్ లిజన్, దేవుడు వినేవాడు అని అర్థం. సైమన్ అనే పేరు ఆంగ్లంలో. అలా 3 పేర్లు ఉన్నాయి. గ్రీకులో ఉన్నటువంటి పేరు ఏంటంటే పీటర్ లేక పేతురు. పేతురు అంటే అర్థం ఏంటి? రాయి అని అర్థం. మరి ఒక పేరుకు అర్థం ఏంటి? ఎప్పుడైనా చూసారా?
మరి ఒక పేరు కూడా అర్థము అరమైక్, 3 భాషల్లో. యోహాను సువార్త 1:42లో ఆ విషయం రాయబడ్డది. యేసు ప్రభువు అన్నారు. కేఫా అంటే కూడా అర్థం ఏంటి తెలుసా? స్టోన్, రాయి. రాయి లాంటి విశ్వాసం పేతురికి మొట్టమొదటిగా యేసు ప్రభువు ఎక్కడో కాదు నివాసం చేసింది. పేతురు వారి ఇంట్లోనే పదే ఆ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. పేతురు అంతకు జ్వరం వచ్చింది, స్వస్థపరిచాడు. మరల వెళ్ళాడు కపెర్నహూముకి. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో చాలాసార్లు రాయబడ్డది. 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో, 9వ అధ్యాయం. చివరికి ఆ ఇంటిని ఏమన్నారంటే స్వస్థత గృహము అన్నారు. ఎందుకు అలా అన్నారంటే 1:33లో చూస్తే పట్టణం అంతా వారి గవిడి దగ్గరనే ఉన్నారు. సో ఈ పేతురు యొక్క విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు మన అనుదిన జీవితాల్లో మనకు కూడా కొంత కష్టం వస్తుంది. ఒకవేళ అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అవమానం కావచ్చు. వార్తాపత్రికలు నేను చూస్తున్నాను, చాలా మంది క్రైస్తవులు కూడా భయంకరమైనటువంటి ఆ సంసార జీవితంలో దేవుని వాక్యం లేక. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ ఎక్కువ, కానీ నామినల్ క్రిస్టియన్స్ 90%. వచ్చామా, గుడికాడ దండం పెట్టుకున్నామా, బైబిల్ను ముద్దు పెట్టుకున్నామా, అంతే. ఇంకా నేను అంటాను గుడి చుట్టూ తిరిగేది ఒకటి తక్కువ ఉంది, అంతే. ఒకసారి పేతురు విశ్వాసాన్ని చూడండి. పేతురు ఇంట్లో ప్రభు పదే నివాసం చేశాడు. అక్కడ పేతురు ఏమన్నాడు? యేసు ప్రభు వెంబడి తిరిగినటువంటి పేతురు ఆ దోణిని కొంచెం లోతుగా నడిపించు అని అన్నాడు. ప్రభా, రాత్రంతా మేము కష్టపడ్డాము, కానీ మేము ఏమి సంపాదించలేకపోయాము. అయినా నీ మాట చొప్పున మేము ఎప్పుడు వలయేస్తామని విస్తారమైనటువంటి చేపలు పట్టినప్పుడు అక్కడ ఏమని రాయబడ్డదంటే ఆయన ఏమనుకున్న, ప్రభా నేను పాపాత్ముడను, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. లార్డ్, ఐ వాస్ సిన్నర్, డిపార్ట్ ఫ్రమ్ మీ. ఓపెన్ కన్ఫెషన్. బహిరంగంగా క్రీస్తును దేవుని కుమారుడు అని చెప్పాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. అది బహిరంగ విశ్వాసం. అది ఈరోజు ఎంతమంది బహిరంగంగా ఒప్పుకుంటున్నారు? ఎంతమంది తమ జీవితంలో పేతురు అంచెలంచెలుగా ఎదిగాడు. అఫ్కోర్స్ కొన్ని చిన్న అవి ప్రవచన ప్రకారం చిన్న మిస్టేక్స్ అంటే బొంకడం. ప్రభు ఎక్కువగా పేతురు ఇన్నర్ సర్కిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనము, మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 2వ వచనము, లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనము, ఇంకా అక్కడ మనం చూస్తే మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు కేవలం పేతురు, యాకోబు, యోహాను మాత్రమే వెళ్ళారు. అందరిని తీసుకెళ్ళలేదు. అంటే ఒక ఇన్నర్ సర్కిల్. పేతురు ఎలా చనిపోతాడో కూడా యేసు ప్రభువు చెప్పారు. ఆయన మరణాన్ని గురించి ప్రకటించాడు. జీసస్ హ్యాస్ ఫోర్టోల్డ్, ప్రిడిక్టెడ్ అబౌట్ ద పీటర్స్ డెత్. ప్రభు అన్నాడు, పేతురు, నువ్వు యవనస్తుడిగా ఉండినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటు నీవు తిరుగుచుంటివి, కానీ నీ వృద్ధుడమైనప్పుడు నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవద్దు అనే మాట యోహాను సువార్త 21:18లో ప్రభు చెప్పాడు. అంటే దేని గురించి చెప్పాడంటే ఆయన మరణాన్ని గురించి చెప్పాడని 21:19లో రాయబడ్డది. అంటే పేతురు ఎలా చనిపోయాడు చూడండి. ఈరోజు పేతురు విశ్వాసాన్ని మనము ఒకవేళ మనం కొన్ని ఏం గమనిస్తామంటే ప్రభువుతో కూడా ఆయన ఎక్కువగా సన్నిహిత సంబంధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు తర్వాత అపోస్తుల కార్యంలో ధైర్యం ఏమన్నాడు, మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా ఉండలేము. 4వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? చెప్పండి. చెరసాలలో బంధిస్తే కూడా అసలు ఆయన ఎంత ప్రశాంతంగా నిద్రపోయాడు తెలుసా? బైబిల్లో నిద్రలేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అహష్వేరోషు అనే రాజు ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము, దానియేలు గ్రంథం 6:18-19 వచనాల్లో రాసినటువంటి దర్యావేషుకు రాత్రంతా నిద్రలేదు. కారణం ఏంటంటే హృదయంలో నెమ్మది లేదు. కానీ పేతురు అలా కాదు, ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఒక్కసారి మనం చూసాం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఒకసారి మనం చూసాం. అంటే ఆయన ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటో మనం చూసాం.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మనం చూసాం. 6వ వచనం అందరం చూద్దాం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూడండి ఎంత, అసలు ఆయనకేం భయం లేదా? ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కదా. అంతకంటే ముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు పై వాక్య భాగంలో. బహుశా ఆ సంగతి తెలుసు పేతురుకి. దెబ్బలు బట్టి వదిలిపెట్టారు. 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డది. అఫ్కోర్స్ ప్రభుతో కూడా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, సిమోను సిమోను, సాతాను నేను జల్లెడ పట్టించాలని చూశాడు గోధుమల వలె, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశాను. లూకాసు వార్త 22:31 వచనం, నీవు బలపడ్డప్పుడు ఏం చేయి, నీవు సహోదరులను బలపరచుమని చెప్పాడు. ఈరోజు నో పీటర్, నో ఎర్లీ చర్చ్. పేతురు లేకపోతే ధైర్యంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో యూదా స్థానంలో మరొక వ్యక్తిని తీసుకోవడం అదంతా లెక్కలోకి లేదు. 2వ అధ్యాయంలో అసలు ఆయనకి ఎంత జ్ఞానం అండి. యోబేలు గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఎత్తి చూపిస్తూ, యోబేలు 2:20-29లో ఉన్నటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి 17-18 వచనాలు ఎత్తి చూపిస్తూ కీర్తనల గ్రంథంలోని 16వ కీర్తన అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ 36వ వచనం 2వ అధ్యాయంలో అన్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసు క్రీస్తునే ఆయన ప్రభువుగా నియమించి ఉన్నాడు అనే మాట చెప్పే వరకు వారి హృదయంలో ఏమని రాయబడ్డది, వారు నొచ్చుకొని, అంటే ఫుడ్ నోట్స్ ఏమని రాయబడ్డది, అప్పుడు వారు అన్నారు, మేమేం చేయాలి? అక్కడ సంఘం ఆరంభమైంది. చాలా మందికి 90-95% మంది చర్చి ఎలా ఆరంభమైందంటే ఏమో కారణం ఏంటంటే కనీసం సువార్తలు కాదు కదా, అపోస్తుల కార్యం కూడా చదివినటువంటి సందర్భాలు లేవు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు ఆయన ఎంత ధైర్యంతో ప్రసంగిస్తే 2వ అధ్యాయంలో దాదాపుగా 3000 మంది ఒకేసారి బాప్తిజం పొందారు. అఫ్ కోర్స్ ఆయన మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఆయన పేరులోనే ఉంది. అర్థం ఏంటది? స్టోన్, ఒక రాయి. చాలా మంది క్యాథలిక్స్ అనుకుంటారు ఏంటి అని అంటే, ఆయనే క్యాథలిక్లకు మూల పురుషుడు, పేతురే రాయప్ప అని అంటారు. వాళ్ళ పేర్లు అన్నవే, రాయప్ప, ఆయప్ప, ఇయ్యప్ప. ఏ అప్ప కాదు, యేసు ప్రభు వారే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మీరందరూ ప్రవక్తలు, అపోస్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడి. అదే పేతురు అంటాడు, అయ్యా నేను కాదు రాయిని, ఎవరు? సజీవమైనటువంటి రాళ్ళ వలె మీరు కట్టబడుచున్నారని పేతురు రాసిన 1వ పత్రిక 2:5లో పేతురు గారు చెప్తారు. ఎంత స్టాండర్డ్ విశ్వాసం అండి అది. ఈరోజు ఆర్థిక సమస్య వస్తే, వ్యాపారంలో నష్టం వస్తే, నిన్న దినంలో ఒక స్త్రీ భర్త విడిచిపెట్టాడట, ఉద్యోగం పోయిందట. ఏం చేసినా ఏకంగా కారు తీసుకొని రైలు పట్టాల మీద ప్రయోగం చేస్తుంది, చచ్చిపోవాలి. చూడండి, అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పేతురు దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది. కేవలం ఎవడైనా ఒక బెస్తవాడు, చేపలు పట్టే వృత్తి ఆయన. బహుశా చేపలు పట్టే వాళ్ళ మధ్యలో కూడా ఆయన ఒక పెద్ద మనిషిలాగా ఉండవచ్చు, ఎందుకంటే యేసు ప్రభు కంటే పెద్దవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పిలిచిన వెంటనే 22వ వచనంలో నా వెంబడి రండి అంటే తమ వలలను, తమ దోణలను, తమ తండ్రులను కూడా విడిచిపెట్టి వచ్చినట్టు అక్కడ రాయబడినది. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది. పేతురు కూడా అవమానం కలిగింది, ప్రభుతో కూడా ఉన్నాడు. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నాడు, మార్కు సువార్తలో ఉన్నాడు, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉన్నాడు, యోహాను 18లో ఉన్నాడు. కానీ ఏం చేశాడు? ప్రభు చెప్పాడు ఆ ప్రవచనం,
నీవు నన్ను నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు ఎరగనని నీవు చెప్తావు. బిఫోర్ ద కాక్ క్రౌస్ యు విల్ డినై మీ థ్రైస్. అదంతా కూడా ఆ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనంలో రాయబడింది. ఆ మాట తలచుకొని పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చిననే మాట మత్తయి సువార్త 26:75లో రాయబడింది. ప్రభునందు మిగిలి ప్రియులారా, ప్రభు అన్నాడు, యు ఆర్ ద పీటర్, యు ఆర్ ద స్టోన్. యోహాను సువార్త 1:42లో కూడా రాయబడింది. అరమైక్లో కేఫా అంటే స్టోన్, గ్రీకులో పెట్రా, పేతురు అంటే రాయి అని అర్థం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని చెప్పాడు. ఎంత ధైర్యం అండి ఆయన. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చివరికి ఆయన రోములో 9 మాసాలు ఒక భయంకరమైనటువంటి చీకటి గదిలో, ఆ దినాల్లో రోములో చెరసాలు ఎలా ఉండేటువంటి భయంకరమైనటువంటి దుర్భరమైన జీవితం, అంటే చీకటి గదులు అవి, వాసన. కొన్ని నెలల తరబడి ఆయన అక్కడ ఉన్నాడు. దాదాపు 9 మాసాలు ఉన్నాడు. చివరికి ఒక సమయం వచ్చింది. ఏంటి అదంటే ఆయన సెలవు వేసే సమయము. ఆయన అన్నాడు, నేను ప్రభంత గొప్పవాణ్ణి కాదు, ప్రభంత యోగ్యుని కాదు. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఇదే జూన్ మాసము 29న రోమ్ అనే ప్రాంతంలో, వెవ్వేరు ప్రాంతాల్లో నీరో చక్రవర్తి ఆ ఇద్దరిని కూడా చంపేశాడు. పేతురునైతే తల క్రిందులుగా సిలువ వేశాడు. ఆయన అన్నాడు, నేను ప్రభుత్వ యోగ్యుని కాదు అనంటే ఆయన తల క్రిందులుగా సిలువ వేశాడు. మరి ఆయన ప్రభువుతో కూడా ఉండి, ఇందాక నేను చెప్పినట్లు, ఆయన ఎవరిని చూశాడు? మోషేను చూశాడు, ఏలియాను చూశాడు. కొన్నిసార్లు ఆయన అన్నిటికీ క్విక్ రెస్పాన్స్. మలుపు అనే ఒక దాసుని కూడా ఏం చేశాడు? కత్తి తీసుకొని నరికేశాడు. అమ్మో, నా ప్రభువుని పట్టుకుంటారా? ఎంత ధైర్యం మీకు! ప్రభు అన్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, పేతురు, నీ కత్తి నీ వరలో, కత్తి పట్టు ప్రతివాడు కత్తి చేతనే. ప్రభు కత్తి చోటు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రేమతో చాలా సందర్భాల్లో అన్నిటికీ పీటర్ రియాక్ట్ అవుతాడు, రెస్పాండ్ అవుతాడు. ఒకనొక సందర్భంలో సమరయ ప్రజలు ప్రభును అంగీకరించలేదని చెప్పేసి పేతురు అంటాడు, ప్రభా, ఏరియా ఆకాశం నుండి అగ్ని కురిపించినట్టు సమరయనంతా నాశనం చేద్దామా? ఏం మాట్లాడుతున్నావు పేతురు? అర్థమవుతుందా నీవేం మాట్లాడుతున్నావు? మనుష్య కుమారుడు రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదని అన్నాడు. ఫుట్నోట్స్లో రాయబడి. అలాంటి తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి ఈ క్రీస్తును బహిరంగంగా పేతురుని అడిగాడు, పీటర్, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? ప్రభా, కొంతమంది బాప్తిజం నుంచి యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు నీవేమంటావు? ప్రభా, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడవు. బిగ్గరగా చెప్పండి కొన్ని ప్రభువుని. You are the son of living God. యేసు ప్రభు అన్నాడు, పీటర్, blood and flesh did not reveal you, but the heavenly Father has revealed you. రక్త మాంసములు ఈ విషయం నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడు. అది విశ్వాసం. ఒకనొక సందర్భంలో ఉదయకాలం కూడా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుంచి 69 వచనాలు యేసు ప్రభు చెప్పిన బోధను బట్టి అనేక మంది ఆ దినము నుండి వెనదిరిగి మరలా ఎన్నడూ కూడా ప్రభువుని వెంబడించలేదు. ప్రభు అన్నాడు, పేతురు, నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళిపో. పేతురు అన్నాడు, ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. Where can we go? Whom can we go? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా? నీలాంటి వాడు ఎవరు లేరు అని ప్రభువును బహిరంగంగా ఒప్పుకున్నటువంటి గొప్ప భక్తుడు పేతురు. చివరికి నేను ప్రభుంతా గొప్పవాడిని కాదని తలక్రిందులుగా సెలవు ఇవ్వబడినటువంటి వ్యక్తి.
మరి ఆయన పేరులోనే ఉన్నది. ఏం చెప్పుకున్నాము మనము? కేఫా అంటే ఏమనుకున్నాము? రాయి, స్టోన్. పెట్రా అంటే స్మాల్ స్టోన్. ఆయన ఒక రాయి లాంటి విశ్వాసంతో అపోస్తలుల కార్యములో మొదటి అధ్యాయం నుంచి మీరు చూస్తే 15వ అధ్యాయం వరకు ఆయన సున్నతి గల వారికి అపోస్తలుడుగా చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అన్నాడు, యూదుడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, యూదుడు అన్యజనంతో సాంగత్యం చేయుట కానీ ముట్టుకొనుట కానీ నిషేధం అని చెప్పాడు. అపోస్తలుల కార్యం 10:28. అప్పుడు అపోస్తలుల కార్యం 34 రాయి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాడు. ప్రతి జనములోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకోవడం అని ఆయన అంగీకరించు. ఆయన అన్నాడు అపోస్తలుల కార్యం 10:44. ఈ విషయాలన్నీ కూడా చెప్పే సమయంలో 10:44 అన్యజనుల మీది కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంటే చూడండి ఒకసారి 10:44 చూడండి. ఏ మాటలంటే ఆ కలిగినటువంటి ఆ దర్శనం గురించి చెప్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా చెప్పే సమయంలో ఆ బోధ విన్న వారందరి మీదకి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరుస్తాం. దేవుని సంకల్పాన్ని పౌలు గారు మాత్రమే కాదు, పేతురు గారు కూడా చక్కగా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు పౌలు గురించి మనం కొన్ని విషయాలు విందాం. మనము పేతురు విశ్వాసాన్ని మనం చూసాం. చిన్నగా కష్టం వస్తేనే, భర్త తిట్టిందనో, భార్య కాపురానికి రాలేదనో, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను, చిన్న మొదలుకొని పెద్దవారు కూడా వాక్యం ఒకటేంటంటే చావే ఏకైక పరిష్కారం. కానీ పేతురు కూడా చాలా కష్టాలు వచ్చాయి, చెరసాల్లో వేశారు, మనం చూసాం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏమైనా కానీ వెన్ను విరిగి మీద పడ్డా పర్వాలేదు. పైన ఒక వ్యక్తిని చంపేశారు, ఆయన కూడా ఆయన ప్రశాంతం. ఎందుకంటే దైవదూత వచ్చి అతన్ని విడిపించాడు. అపోస్తలుల కార్యం 5:19 చూడండి. అక్కడ ఒక మాట, అపోస్తలుల కార్యం 5:19 చూడండి. ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవులను కూర్చిన వాటిలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో. పేతురుకు ఉన్నటువంటి ఒక నమ్మకము ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రభు నీళ్ళ మీద నడిచాడు. తర్వాత మనము సువార్తల్లో చూస్తాం, ప్రభా నీవే అయితే నేను కూడా నీళ్ళ పైన నడిచి వచ్చినట్టు ఆజ్ఞాపించు. అంత ధైర్యమైన. సో ఆ వ్యక్తి మరి ఆయన విశ్వాసం, రాయి లాంటి విశ్వాసం. ఆ రాయి ఎవరో కాదు, మనం దానిలో 2లో కానీ, ఇంకా మొదటి కొరింథీ 3:11 కానీ, అక్కడ మత్తయి సువార్త 7:24-27 కానీ, ఇంకా మన పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 కానీ, అక్కడ రాయబడినటువంటి ఆ ఎఫెసీ పత్రిక 2:20 కానీ, ఆయన చీఫ్ కార్నర్ స్టోన్, ఆయనే ముఖ్యమైనటువంటి మూలరాయి. మనమందరం కూడా చిన్న చిన్న రాళ్ళము. ఆయన పెట్రోస్, గ్రీకు భాషలో పెట్రోస్ అంటే మహారాయి అక్కడ రాయబడ్డది. మత్తయి సువార్త 16:15. పేతురు ఎవరంటే పెట్రా. ఆయన విశ్వాసంతో మరి ఆ అపోస్తలుల కార్యం అంతా కూడా మనకు 15వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ కూడా ఆయన అనేకులకు ఆ వాక్యం అందించాడు. చివరికి ఆయన జూన్ 29 ఒక క్రూరమైనటువంటి రాజు, ఎవరైనా నీరో చక్రవర్తి, నీరో పరిపాలనలో లక్షల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. ఉదయకాలం కూడా చెప్పారు, ఒకవేళ ఎవరైనా మనం మందిరానికి వచ్చే సమయంలో బైబిల్ చూసి చర్చికి వెళ్తున్నారా మీరు, మీ చేతిలో బైబిల్ ఉందంటే ఆ బైబిల్ వాళ్ళకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయే రకం. ఆ చర్చి వద్దు, ఆ ప్రార్థన వద్దు. కానీ పేతురు ధైర్యంగా ఎన్నిసార్లు చెరసాలకు వెళ్ళాడు చూడండి. అలాంటి విశ్వాసం మనకు ఉంటున్నదా? ఈ ఆధునిక దినాల్లో దైవ వాక్యము తెలియజేస్తున్నది. భక్తుడు దావీదు అన్నాడు, ఆకాశమందు నీ వాక్యం నిత్యం నిలకడగా ఉన్నది, నీ విశ్వాసత తరతరములు ఉండుననే మాట రాయబడి 119వ కీర్తన 89-90. మత్తయి సువార్త 24:35 ప్రభు అన్నాడు, హెవెన్ అండ్ ఎర్త్
may pass away, but my words will never pass away. సో పేతురు అక్షరాల ఆయనతో కూడా ఉండి ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. రెండవ వ్యక్తిని మనము చూసాం, మరి ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. రెండవ వ్యక్తిని చూసాం. మనకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక వ్యక్తి గురించే చాలా సమయం అయిపోయింది. ఆ రెండవ వ్యక్తి ఎవరని చెప్పుకున్నాము? పౌలు. అక్కడ పుట్టాడు ఆయన. ఇప్పుడు మోడర్న్ టర్కీ, అపోస్తలుల కార్యము 22:3 రాయబడ్డది, కిలికియాలోని తార్సు అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. అది ఇప్పుడు మోడర్న్ టర్కీ, అది రోమీల పరిపాలనలో ఉంటున్నది. అయితే 11వ ఏట ఆయన ఎక్కడ విద్యను అభ్యసించాడంటే, ఈ దినాల్లో మన పిల్లల్ని ఎక్కడ ఇస్తున్నామంటే టాప్ 10 కాలేజీలలో ఒక కాలేజీ, ఒక సత్యభామ యూనివర్సిటీ, ఒక సవిత ఇంజనీరింగ్ కాలేజ్, ఒక భారత్ యూనివర్సిటీ, ఇంకా ఒక ఎంజీఎం యూనివర్సిటీ, ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఒక కేఎల్ఎం యూనివర్సిటీ, ఒక గీతం యూనివర్సిటీ. పౌలు యొక్క తల్లి ఎంత ధన్యురాలండి. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారిలో మొట్టమొదటిగా యేసు ప్రభు వారు, తర్వాత అపోస్తలుడైన పౌలు. బిగ్గరగా చెప్పండి ప్రభువుని మహిమపరచాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో రాయబడ్డ మాట. అపోస్తలుల కార్యం 17:6 ఆయన ఏం చేశాడు? భూలోకాన్నే తలక్రిందులుగా చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ అన్నారు. 17వ అధ్యాయంలో ఒక మాట చూసాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే 17వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూసాం. వీరందరూ యేసును వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొని వారని కేకలు వేసింది. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచారు. ప్రపంచం నివ్వెరపోయింది. అందరూ తెలుసు, ఆయన బెన్యామీను గోత్రికుడు, పరిసయ్యుడు. 22-23 అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. పునరుత్థానాన్ని గురించి, నిరీక్షణ గురించి ఎరిగినటువంటి వాడు, స్పష్టంగా రాయబడ్డది. అయితే ఎవరి యొక్క ఆయన విద్యను అభ్యసించాడు? ఆ దినాల్లో ఒక టాప్ బోధకుడు అన్నమాట ఆయన ఒక స్కూల్ పెట్టుకున్నాడు. అక్కడ చదివినటువంటి వారు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో కూడా గమాలీయేలు మాట్లాడతారు. అయ్యా, ఇది ఒకవేళ మనుషుల సంబంధమైంది అయితే ఓకే, కానీ దైవ సంబంధమైంది అయితే జాగ్రత్త, దేవుడితో మీరు పోరాడే వాళ్ళు అవుతారేమో అని అన్నాడు. 5వ అధ్యాయంలో జోక్యం చేసుకొని ఆ గమాలీయేలు పాదముల యొక్క విద్యను అభ్యసించాడు. ఆయన తూచా తప్పకుండా ధర్మశాస్త్రం అంతటి కూడా పాటిస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏమైంది? ఒకానొక సందర్భంలో మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఈ కొత్త మతాన్ని నాశనం చేయాలని చెప్పేసి స్టెఫన్ అనే వ్యక్తి, ఆంగ్లంలో స్టీవెన్ అంటారు, తెలుగులో స్టెఫన్ అంటారు. ఆ స్టెఫన్ అనే వ్యక్తి ఆత్మచేత మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. ఒక రాయి పౌలు కూడా వేస్తాడు. ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు అక్కడ ఏమని రాయబడ్డది? సౌలు యొద్ద ఆ వస్త్రాలు ఉంచారు. చూడండి, 6వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది ఒకసారి మనం చూసాం. 6వ అధ్యాయంలో అంతా కూడా జరుగుతుంది. 7వ అధ్యాయము ఆ చివరి మాట, 7వ అధ్యాయంలో మనము 58 నుంచి, పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రూమి చంపింది. సాక్షులు ఎవరనంట? సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు. అంటే ఆ చావుకు సౌలు కూడా ఒక సాక్షి అన్నమాట. తర్వాత 8వ అధ్యాయంలో శ్రమ వస్తుంది. 9వ అధ్యాయంలో ఈ క్రొత్త మార్గమందున్నటువంటి వారి మతము కాదు. అపోస్తలుల కార్యంలో ఎక్కువ ఈ మార్గమందున్న వారి అని రాయబడ్డది, మతం కాదు. ఎందుకంటే ఆయన ఆసక్తి విషయంలో పరిశీలుడు అనే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెబుతూ ఆయన ఏమంటాడంటే, నేను 8వ దినమున సున్న
చేసుకున్నాను, బెన్యామీను గోత్రీకుడను. నాలో చాలా ఉన్నాయి ఒకవేళ అతిశయపడాలంటే. కానీ ఆయన 9వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధికారంతో, మనందరికీ తెలుసు పౌలు ప్రపంచానికి ఏం చాటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం, తల్లి గర్భములో రూపింపబడ్డది మొదట నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. ఇది కేవలం కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధన గ్రంథం నుంచి కూడా. దినవృత్తాంతము 1:16-23లో దేవుడు అన్నాడు, అన్య జనులలో ఆయన మహిమను ప్రకటించండి, ఆయన ప్రత్యేకతను చాటించండి. ఎందుకంటే పేతురు సున్నతి గల వారికి అపోస్తలుడైతే, పౌలు గారు సున్నతి లేని వారికి అన్యజనులకు ఆయన అపోస్తలుడిగా మారిపోయాడు. ఆయన ప్రపంచానికి ఈరోజు సువార్తను అందించింది ఎవరయ్యా అంటే పౌలు గారే. పౌలు ప్రయాణం చేసినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు ఆయన. చివరికి మనందరికీ తెలుసు ఎన్ని కష్టాలు వచ్చాయా. చిన్న కష్టానికి ఏమంటారంటే, ఎవరైనా ఇది మనకు ఎదుగో నచ్చలేదు, ఏదైనా పని ప్రారంభిస్తే ఆరంభంలో ఏదైనా ఆటంకం కలిగితే ఏమంటారు తెలుసా, ఇది మనకు కాదు, వేరే వాళ్ళు. పౌలు యొక్క తండ్రి తనకు డేరాలు కుట్టేది కూడా నేర్పించాడు. డేరాలు కుట్టేది కూడా ఒక వ్యాపారం అది. కాబట్టి ఆయన డేరాలు కుడుతూ కూడా పరిచయం చేశాడు. సో 9వ అధ్యాయంలో ఆ ప్రత్యేకమైనటువంటి అధికారం పొందినటువంటి వాడై వెళ్ళే సమయంలో మనందరికీ తెలుసు, ఒక మహా వెలుగు, సూర్యకాంతి. అప్పుడు ఆయన నేల మీద పడిపోతాడు. అప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు. చూడండి, ఇక్కడ సంఘాన్ని హింసిస్తే, శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి శ్రమ అనే మాట రాయబడి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12:26. ఇఫ్ వన్ మెంబర్ సఫర్స్ ద హోల్ బాడీ సఫర్. ప్రభువా, నేను నిన్ను హింసించడానికి నువ్వు ఎవడవు అంటే, నీవు హింసించుచున్న యేసునని చెప్పాడు. 3 దినములు అన్నపానములు మానుకొని చూపు లేక, బహుశా పౌలుకు ఆ శక్తివంతమైనటువంటి సూర్యకాంతి వల్లనే ఆ చూపు పోయిందేమో మనకు తెలియదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ, నాలో ఉన్న బలహీనతను బట్టి మీరు నన్ను చేర్చుకున్నారు, మీరు దేవదూత వల్ల చేర్చుకున్నారు అంటే, బహుశా కళ్ళలో నుంచి ఏదైనా కళ్ళ కలగ కావచ్చు, కళ్ళలో నుంచి ఏదైనా అలా కారుతూ ఉండవచ్చు, మనకు తెలియదు. కంటి చూపు కూడా కొంచెం తక్కువది. ఎందుకంటే మనం అపోస్తలుల కార్యంలో చాలా సందర్భాలు మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచాన్ని షేక్ చేశాడు. వెంటనే 3 దినములైన పిమ్మట ఆయన లేచి ప్రకటించింది ఏంటి తెలుసా? యేసే క్రీస్తు అని ప్రకటించాడు. చూడండి 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ వచనం చూడండి మీరు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 9 వర్స్ 20 చూడండి. వెంటనే ఏం చేశాడట? సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చాడు. కంటి చూపు వచ్చిన వెంటనే ఫస్ట్ యేసు ప్రభువే. మనకైతే లేచిన వెంటనే కప్పు కాఫీ కావాలి, లేచిన వెంటనే ఫోన్ పట్టుకోవాలి. కంటి చూపు అయినా పర్వాలేదు, ఉన్నంతకాలం నిద్ర రాకపోతే ఏదో ఒకటి చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వృద్ధులు కూడా అంతే. అసలు అందులో ఏముంటుందో తెలియదు. ఏమైనా జ్ఞానం వస్తుందా? దాని నుంచి ఏమైనా జ్ఞానం వస్తుందా? గ్రంథమన్నా చదివితే కొంత జ్ఞానమన్నా వస్తుంది. చాలామంది అంటే ఒక క్యాథలిక్ని అడిగారంట, డేవిడ్ గురించి తెలుసా అంటే, ఎవరయ్యా ఆయన అని అడిగారు. మన పితరుడైన దావీదు గురించే తెలియదు అని అంటే ఆయన ఎలాంటి గొప్ప భక్తుడై ఉండొచ్చు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆ పౌలు భక్తుల గురించి మనం మాట్లాడుతూ పోతే అడుగడుగున ఆయనకు అపాయం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆటంకపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, మరణముంది ముందు యేసు ప్రభువు కూడా మరణానికి ఎదురు వెళ్ళాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో వాళ్ళు ఒక అడుగు వెనకేశారు. యేసు ప్రభువు యెరూషలేమునకు చావడానికి వెళ్తుంటే ఒక అడుగు వెనకేశారు. పౌలు గారు కూడా వెళ్ళే సమయంలో అక్కడటువంటి వారందరూ కూడా ఏడ్స్తే, పౌలు ఎందుకు మీరు నన్ను ఏడ్చి భయపెడతారు, దుఃఖపెడతారు, పిరికివాడిగా చేస్తారు? దేవుడు మన
మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు, కానీ పిరికితనం గల ఆత్మను God did not give us the spirit of timid but the spirit of courage. ఆయన మరణానికి ఎదురు వెళ్ళాడు. ఎల్లప్పుడూ కూడా మరణం ఆయన వరకు కనిపెట్టుకొని ఉన్నది. ఒక సందర్భంలో ఒక సమయం వచ్చింది, ఆ దుష్టుడు, ఆ క్రూరుడు ఎవరైనా నీరో చక్రవర్తి రోమంతా తగలబెట్టి ఏం చేస్తున్నాడట? ఫిడైల్ వాయించుకున్నాడు. ఎందుకంటే నిమ్మకు నీరెత్తినట్టు ఏం జరిగినా అది క్రైస్తవుల మీదకే నెట్టేసేవారు. ఒక కరువు వచ్చినా క్రైస్తవుల బట్టే కరువు వచ్చింది. ఒక భూకంపం వచ్చినా శక్తివంతమైన క్రైస్తవుల బట్టి భూకంపం వచ్చింది. వాళ్ళే భూకంపం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రభుత్వం ఆ పౌరుడు ఆయన మరణానికి ఎదురుగా వెళ్ళాడు. ప్రపంచానికి క్రీస్తును చాటించాడు. ఆయన అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే. మనం మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది ఒకసారి పరీక్షించుకోవాలి. లేఖనాల్లో నుంచి నేను కూడా దాదాపు 27 సంవత్సరాల నుంచి మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా నీకేం లేదు, నీవు అంత పోగొట్టుకున్నావు. పేతురు కూడా అన్నాడు, మార్క్స్ వార్త 10:25, మత్తయి వార్త 19:27, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాము, మాకు లాభం ఏంటి? పేతురు అలా, పౌలు అలా అనలేదు. పేతురు అన్నాడు, కానీ ఏమన్నాడు ఆయన? సమస్తము ఆయన కొరకు ఏం చేశాడట? ఆయన నష్టపరుచుకున్నాడట, పెంట కుప్ప వలె చేసుకున్నాడట. ఆయన కలిగి ఉన్న అర్హతలు ఏమైనప్పటికీ కూడా, అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10లో ఉన్నది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయినా నాకు ఏవేవి లాభకరంలో వాటన్నిటిని నేను ఏం చేశాను? నష్టంగా ఎంచుకున్నాను, పెంట కుప్పగా ఎంచుకున్నాను. ఈ రాత్రి ఒక దినం వచ్చింది, ఈ మాట చెప్పినాను ముగిస్తాను. ఒక దినం వచ్చింది, పేతురును వేరొక చోట తలక్రిందులుగా సెలవు వేశారు. పౌలు గారిని ఊరికి దూరంగా రోమ్లో 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద మొద్దు మీద తీసుకెళ్ళి 2 చేతులకు సంకెళ్ళు వేసి ఆ మెడ ఆ మొద్దు పైన పెట్టినప్పుడు ఒక సైనికుడు ఆ మెడ పైన ఒక్క వేటు వేయగానే ఆ తల మొండం వేరైపోయింది. ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వాసం కొరకు ఒకసారి తలంచండి. మనం నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నామా? పేతురుతో యేసు ప్రభు అన్నాడు, పీటర్ డు యు లవ్ మీ? యోహాను సువార్త 21:17-17 పీటర్ డు యు లవ్ మీ? పీటర్ డు యు లవ్ మీ? ఇఫ్ యు లవ్ మీ యు ఫీడ్ మై ల్యాంబ్, టెండ్ మై షీప్ అన్నాడు. ఆ బాధ్యత పోతూ పోతూ నిజంగా ఈరోజు ప్రపంచాన్ని కదిలించినటువంటి వారు ఇద్దరు, ఆ పౌలు, ఆ పేతురు. మనం కనీసం మన ఇంటినైనా ప్రభావితం చేయగలమా? మన వీధిని ప్రభావితం చేయగలమా? తలలు వచ్చండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి నాయన క్రీస్తు శకం 64 నుంచి 68 మధ్యలో ఇదిగో భక్తులిద్దరు, పౌలు గారు, పేతురు గారు, ఇద్దరు కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. మరణం ద్వారా సాక్ష్యం ఇచ్చే వారే హతసాక్షులు, మర్టూరియో. వారు ప్రపంచానికి నీ వార్తను చాటించారు. మరి మేము మా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.